హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిల్మీ జూబ్లీ. ఈ వీడియోలో అయితే జూన్ 2nd వీక్ లో రిలీజ్ కాబోతున్న ఓటీటీ అండ్ థియేటర్ మూవీస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. వీడియోకి లైకో డిస్లైకో ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓటీటీ మూవీస్ వచ్చేసి నంబర్ 1 లో ఉన్న మూవీ వచ్చేసి మిస్టరీ ఆఫ్ ద టెరకోటా వారియర్స్. ఈ మూవీ అయితే ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ లో అయితే జూన్ 12th నుంచి అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ కాబోతుంది గాయస్. నెక్స్ట్ నంబర్ 2 లో ఉన్న వెబ్ సిరీస్ వచ్చేసి బ్రిడ్జ్టన్ సీజన్ 3. సీజన్ 1 సీజన్ 2 అయితే పర్లేదు అనిపించింది. ఈ సిరీస్ అయితే ఇంకా సీజన్ 3 ఎలా ఉంటుందో చూడాలా. ఈ వెబ్ సిరీస్ అయితే మనకి ఇంగ్లీష్, హిందీ, తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉండబోతుంది. జూన్ 13 నుంచి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉండబోతుంది. నెక్స్ట్ నంబర్ 3 లో ఉన్న మూవీ వచ్చేసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మూవీ అయితే మే 31st అయితే థియేటర్స్ లో రిలీజ్ అయింది. 15 రోజులు కాకముందే ఈ మూవీ అయితే థియేటర్స్ లో నుంచి ఓటీటీకి అయితే వచ్చేసింది. మూవీ అయితే థియేటర్స్ లో అయితే చాలా వరకు డిజాస్టర్ గా అయితే నిలిచింది. ఇందులో స్టారింగ్ వచ్చేసి విశ్వక్సేన్ గారు అయితే నటించారు మెయిన్ లీడ్ రోల్ లో. మూవీ అయితే జూన్ 14th మనకి ఓటీటీ లో అయితే రాబోతుంది నెట్ఫ్లిక్స్ లో తెలుగు లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 4 లో ఉన్న మూవీ వచ్చేసి మహారాజా. ఈ మూవీ అయితే హిందీ మూవీగా అయితే రిలీజ్ కాబోతుంది డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో జూన్ 14th హిందీ లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 5 లో ఉన్న డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ వచ్చేసి ద కలర్ ఆఫ్ విక్టరీ. ఈ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ అయితే మనకి జూన్ 10th నుంచి అయితే డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ లో అయితే స్ట్రీమింగ్ అవబోతుంది గాయస్. నెక్స్ట్ నంబర్ 6 లో ఉన్న వెబ్ సిరీస్ వచ్చేసి నాట్ డెడ్ ఎట్ సీజన్ 2. ఈ సిరీస్ అయితే మనకి జూన్ 12th నుంచి అయితే ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ లో అయితే ఈ వెబ్ సిరీస్ మనకైతే డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అయితే రిలీజ్ కాబోతున్నాయి. నెక్స్ట్ నంబర్ 7 లో ఉన్న వెబ్ సిరీస్ వచ్చేసి యక్షిని సీజన్ 1. రీసెంట్ గా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ కూడా చూసాను గాయస్, చాలా బాగుంది అనిపించింది. ఈ సిరీస్ అయితే మనకి జూన్ 14th నుంచి అయితే తెలుగు మరియు మల్టీ లాంగ్వేజెస్ లో అయితే స్ట్రీమింగ్ అవబోతుంది డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో. వచ్చేసి గణత్ చాప్టర్ 1. ఈ హిందీ సిరీస్ అయితే మనకి జూన్ 11th నుంచి అయితే స్ట్రీమింగ్ అవబోతుంది జియో సినిమాస్ లో హిందీ లాంగ్వేజ్ లో ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 9 లో ఉన్న మూవీ వచ్చేసి గ్రౌండ్. ఈ మూవీ అయితే జూన్ 10th నుంచి అయితే స్ట్రీమింగ్ అవబోతుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 10 లో ఉన్న వెబ్ సిరీస్ వచ్చేసి ద బాయ్స్ సీజన్ 4. ఈ సిరీస్ అయితే జూన్ 13th నుంచి మనకి ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అవబోతుంది తెలుగు లాంగ్వేజ్ లో. వాచ్ ఇట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 11 లో ఉన్న మూవీ వచ్చేసి పారిజాత పార్వం. ఈ మూవీ వచ్చేసి మనకి తెలుగు లాంగ్వేజ్ లో అయితే రిలీజ్ కాబోతుంది ఆహాలో జూన్ 12th. నెక్స్ట్ నంబర్ 12 లో ఉన్న మూవీ వచ్చేసి కరుంగు పెడల్. ఈ మూవీ అయితే ఆహాలో అయితే తమిళ్ వర్షన్ లో అయితే రిలీజ్ కాబోతుంది జూన్ 14th. నెక్స్ట్ నంబర్ 13 లో ఉన్న వెబ్ సిరీస్ వచ్చేసి ప్రెజ్యూమ్డ్ ఇన్నోసెంట్. ఈ ఇంగ్లీష్ సిరీస్ అయితే మనకి జూన్ 12th నుంచి అయితే స్ట్రీమింగ్ కాబోతుంది యాపిల్ ప్లస్ టీవీలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 14 లో ఉన్న వెబ్ సిరీస్ వచ్చేసి క్యాంప్ స్నూపీ. ఈ సిరీస్ అయితే మనకి యానిమేషన్ గా అయితే రాబోతుంది జూన్ 14th యాపిల్ ప్లస్ టీవీలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 15 లో ఉన్న హిందీ సిరీస్ వచ్చేసి లవ్ కి అరేంజ్ మ్యారేజ్. ఈ సిరీస్ అయితే జూన్ 14th నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది G5 లో హిందీ లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 16 లో ఉన్న సిరీస్ వచ్చేసి పరువు. ఈ సిరీస్ అయితే మనకి జూన్ 14th నుంచి G5 లో అయితే స్ట్రీమింగ్ అవబోతుంది తెలుగు లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 17 లో ఉన్న సిరీస్ వచ్చేసి బ్లాక్ అవుట్. ఈ హిందీ సిరీస్ అయితే మనకి జూన్ 12 నుంచి అయితే స్ట్రీమింగ్ అవబోతుంది జియో సినిమాస్ లో. నెక్స్ట్ నంబర్ 18 లో ఉన్న మూవీ వచ్చేసి స్టార్. ఈ మూవీ అయితే మనకి రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది తమిళ్ వర్షన్. మూవీ కూడా మంచి హిట్ అయితే అయింది ఫ్రెండ్స్. ఫైనల్ గా తెలుగు వర్షన్ అయితే జూన్ 10th నుంచి ఆహాలో అయితే ఆల్రెడీ స్ట్రీమ్ అవుతుంది తెలుగు లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 19 లో ఉన్న మూవీ వచ్చేసి ద ఫాల్ గాయ్. ఈ మూవీ అయితే మనకి జూన్ 14th నుంచి బుక్ మై షోలో అయితే స్ట్రీమింగ్ అవబోతుంది ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 20 లో ఉన్న మూవీ వచ్చేసి లవ్ మీ. ఈ మూవీ అయితే మనకి రీసెంట్ గా థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఏదో యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇందులో స్టారింగ్ వచ్చేసి వైష్ణవి గారు అయితే మెయిన్ లీడ్ రోల్ లో అయితే నటించారు. ఫైనల్ గా ఈ మూవీ అయితే మనకి జూన్ 15 నుంచి ఆహాలో అయితే తెలుగు లాంగ్వేజ్ లో అయితే స్ట్రీమింగ్ అవబోతుంది ఫ్రెండ్స్. ఇవే ఫ్రెండ్స్ జూన్ 2nd వీక్ లో రిలీజ్ కాబోతున్న ఓటీటీ మూవీస్. ఇంకా థియేటర్ మూవీస్ ఏంటో చూద్దాం జూన్ 2nd వీక్ లోవి. ఇంకా నెక్స్ట్ థియేటర్ మూవీస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. నంబర్ 1 లో ఉన్న మూవీ వచ్చేసి మహారాజా. ఇందులో స్టారింగ్ వచ్చేసి మనకి విజయ్ సేతుపతి గారు అయితే నటిస్తున్నారు మెయిన్ లీడ్ రోల్ లో. జూన్ 14th నుంచి అయితే తెలుగు మరియు తమిళ్ లాంగ్వేజ్ లో అయితే థియేటర్స్ లో అయితే రిలీజ్ కాబోతుంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ నంబర్ 2 లో ఉన్న మూవీ వచ్చేసి హరోం హరా. ఇందులో స్టారింగ్ వచ్చేసి సుధీర్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్ లో అయితే నటిస్తున్నారు.
మూవీ ట్రైలర్ చూసాను ఫ్రెండ్స్, బాగుంది మూవీ ట్రైలర్ కూడా. జూన్ 14th నుంచి అయితే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది తెలుగు లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నెంబర్ 3 లో ఉన్న మూవీ వచ్చేసి మ్యూజిక్ షాప్ మూర్తి. ఈ మూవీ అయితే జూన్ 14th అయితే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది తెలుగు లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నెంబర్ 4 లో ఉన్న మూవీ వచ్చేసి ఇంద్రాణి. ఈ మూవీ అయితే యాక్షన్ డ్రామా జోనర్ లో అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం సూపర్ ఉమెన్ గా అయితే ఈ మూవీ అయితే తెలుగులో అయితే రాబోతుంది. రీసెంట్ గా ట్రైలర్ చూసాను ఫ్రెండ్స్, విజువల్స్ గానీ దాంట్లో ఉన్న సినిమాటోగ్రఫీ గానీ చాలా బాగుంది అనిపించింది నాకు. మూవీ అయితే మనకి జూన్ 14th అయితే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది తెలుగు లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నెంబర్ 5 లో ఉన్న మూవీ వచ్చేసి ఎవం. ఈ మూవీ అయితే మనకి జూన్ 14th నుంచి అయితే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది తెలుగు లాంగ్వేజ్ లో. ఇవే ఫ్రెండ్స్ జూన్ 2nd వీక్ లో రిలీజ్ కాబోతున్న ఓటీటీ అండ్ థియేటర్ మూవీస్. ఇలాంటి మోర్ ఓటీటీ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్.